హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి. ఈరోజు మా ఇంటి దేవుణ్ణి చూపిస్తా. ఫుల్ పవర్ఫుల్ అయిన దేవుణ్ణి మీకు చూపిస్తా. వీడియోలో చూసినా చాలు మీరు ఆ దేవుడు. మేము ఇప్పుడు నల్లమల్ల ఘాట్లో నుంచి నంద్యాల జిల్లా వెళ్ళాలంటే నల్లమల్ల ఘాటు దాటాలండి. ఆ నల్లమల్ల ఘాట్లో ఉన్నాం ఇప్పుడు మేము. ఈ నల్లమల్ల ఘాట్లో బ్రిటిష్ కాలం నాటి కట్టడ ఉంది చూడండి. ఇది ఎదురుగా మీకు కనిపిస్తుంది కదా, అది బ్రిటిష్ కాలం నాటి కట్టడ. మన భారతీయులతోనే కట్టించారు. ఈ ఈ బ్రిడ్జ్ ఇది కట్టేటప్పుడు మన భారతీయులు పూసల దండలో ఎన్ని పూసలు ఉంటాయో అంతమంది చనిపోయారంటండి. ఇదేనండి బ్రిటిషులు కట్టించారు. బ్రిటిషుల కాలం నాటి కట్టడ. ఇంతకుముందు రైల్వే ట్రాక్ దీనిపైనుంచి వెళ్ళేదంట. బ్రిటిష్ కాలంలో దీనిపైనుంచి ట్రైన్లు వెళ్ళేవంట. మన భారతీయులతో కట్టించేటప్పుడు చాలామంది చనిపోయారంటండి. పూసల దండలో ఎన్ని పూసలు ఉంటాయి అంతమంది చనిపోయారని చెప్పుకుంటూ ఉంటారు ఇక్కడ. ఇప్పుడు కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ట్రైన్ రూటు దీని మించి వెళ్తుంది. కొండ గృహల్లోంచి వెళ్తుందండి. తర్వాత మనం ఘాటు పైకి ఎంటర్ అయిపోయాం. ఇది డేంజరస్ ఘాట్ అండి. ఇక్కడి నుంచి ఏమాత్రం స్కిడ్ అయినా, ఏమాత్రం హెవీ ట్రక్స్ బ్యాలెన్స్ చేయలేకపోతే మాత్రం స్పాట్ డెడ్డే. నెక్స్ట్ మనం నల్లమల్ల ఘాటు దిగాము. పక్కన చాలా కోతులు ఉంటాయండి. రోడ్డు మీదకి వచ్చి ఎవరేం ఫుడ్ పెడతాయని ఎదురు చూస్తూ ఉంటాయి కోతులు, కొండముచ్చులు అన్నీ. తర్వాత పచ్చర్లు వచ్చేస్తుందండి. పచ్చర్లలో ఎదురు బొంగుల చెట్లు చూడండి, చాలా బాగుంటుంది ఇక్కడ సీనరీ. ఆపండి ఒక నిమిషం ఫోటో తీసుకుంటా అని మా హస్బెండ్తో అంట. నెక్స్ట్ ఇది ఫారెస్ట్ది లోపల పార్క్ ఉందండి. ఫారెస్ట్ పార్క్ చాలా బాగుంటుంది. తర్వాత పచ్చర్ల ఊరండి ఇది. ఎలా ఉంటారు ఇక్కడ ప్రజలు, ఏమీ దొరకవండి. కొండ ఏరియా ఇదంతా. కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉంటాయి. ఇది చిన్న ఊరండి. ఈ కొండ దాటంగానే చిన్న ఊరు వస్తుంది. ఈ ఊరు దాటిన తర్వాత మనం ప్రకాశం జిల్లాలోంచి కర్నూలు జిల్లాకి ఎంటర్ అయిపోతాం. ప్రజెంట్ ఇది నంద్యాల జిల్లాలేండి. నంద్యాల జిల్లాకి ఎంటర్ అయిపోయాం మనం. కానీ ప్రకృతి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి. నల్లమల్ల ఘాటు చాలా బాగుంటుంది. చల్లగా ఔషధ మూలికలు ఉంటాయి కాబట్టి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది దీని బైక్ డ్రైవింగ్ మాత్రం. నెక్స్ట్ మనం నంద్యాల జిల్లాలోకి ఎంటర్ అయిపోయాం. మహానంది వెళ్ళే రూట్ కూడా ఇక్కడే టచ్ అవుతుందండి. ఈ మెయిన్ హైవే మించే చూడండి, ఇక్కడ ఆచి కనిపిస్తుంది కదా మీకు. ఈ ఆచిలోంచి మనం వెళ్తే 3-4 కిలోమీటర్లో మనం మహానంది చూడొచ్చు. చాలా బాగుంటుందండి మహానంది. కోనేరులో చెప్పుకోవాలి మహానంది కోనేరుల గురించి. సూది పడ్డా సరే చాలా స్వచ్ఛంగా కనిపిస్తాయి. నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు కానీ ఒక చిన్న సూది పడ్డా సరే చాలా బాగా కనిపిస్తాయి. ఇక్కడ పాల డైరీ ఉంటుందండి, చాలా బాగుంటుంది ఇక్కడ. మజ్జిగ పాలకోవా చాలా బాగుంటుంది. మా హస్బెండ్ ఇక్కడ ఆగి డ్రైవింగ్ చేసి అలసిపోయి మజ్జిగ తీసుకున్నారండి. 1 అవర్ జర్నీ ఉంటుంది ఆ నల్లమల్ల ఘాటు. మజ్జిగ తీసుకొని చూడండి ఎలా తాగుతున్నాడు. పక్కనే బెల్లం ఫాస్టింగ్ ఉందని కూడా లేదు. 2 మజ్జిగలు మా ఆయన తాగేశారు. తర్వాత మా ఆయన పుట్టిన ఊరండి. ఇంటి దేవుడిని చూపిస్తానని బైక్ షోరూమ్ చూపిస్తున్నా అనుకుంటున్నారా? మా ఆయన బైక్ కొనియడానికి వచ్చాడు అనుకోమాకండి. తను కొనిస్తానని నేను వద్దంటాను. ఎందుకంటే పెట్రోల్ పోయలేం లేదు బాబు, ఉన్న బైకులకే పెట్రోల్ వాసిపోతుందని చెప్తాను. బైక్ షోరూంలో బైక్ సర్వీసింగ్కి ఇచ్చామండి నంద్యాలలో. సర్వీసింగ్ అయిపోయి బిల్లింగ్ చేస్తున్నాం. బిల్లింగ్ స్కాన్ చేసేసి మన రథం ఎక్కడుందా అని చూస్తున్నా నేను. మన రథం ఇక్కడ ఉంది, అక్కడ ముందు మధ్యలో ఉందండి. 1 డే ముందు చేయమని ఇచ్చాము. 2 days పట్టింది. 1 అవర్లో చేస్తా అని వాళ్ళు 2 days పడుతుంది అని చెప్పారు. ఇంక ఇచ్చేసి మహానంది చూసి ఇంటికి వెళ్ళి 2 days తర్వాత ఇదిగోండి మన రథం బయటకు వస్తుంది ఇప్పుడు. మా హస్బెండ్ బైక్ కోసం వస్తే నేను ఇంటి దేవుడిని చూడాలి అని నేను వచ్చానన్నమాట. మన బైక్ సర్వీసింగ్ అయిపోయింది. షోరూంలోంచి బయటకు వస్తుంది బైక్ షోరూంలోంచి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మేము ఇంటి దేవుడి దగ్గరికి వెళ్ళాలని ప్లాను. ఇంకా ఇది చూస్తున్నారు మా హస్బెండ్ కండిషన్ ఎలా ఉందని. చూసిన తర్వాత మళ్ళీ ఇంకా చిన్న ఉన్నాయి అని చెప్పి ఈ శ్రీనివాస సెంటర్కి తీసుకొచ్చాడండి. ఇక్కడ తీసుకొచ్చి చిన్న లైట్స్ అవి ప్రాబ్లం ఉంది,
మా హస్బెండ్ ఏంటంటే చెక్ పోస్ట్లో డ్యూటీలు చేస్తారు కాబట్టి లైటింగ్ మాత్రం ఉండాలి. బండి ఎప్పుడన్నా ట్రబుల్ రాకుండా ఎప్పుడు బండిని మాత్రం చూస్తారు. అంతా అక్కడ 1 అవర్ పట్టింది, 1.5 అవర్ పట్టింది. తర్వాత ఇదిగోండి మా ఇంటి దేవుడు రేవునూరు అండి. నంద్యాల దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్స్, 20 ఉంటుందేమో అండి. నంద్యాల దగ్గర నుంచి గుండుపాపల, రేవునూరు పక్కనే ఉంటాయండి. నంద్యాల నుంచి దగ్గరే 20 కిలోమీటర్స్ ఉంటుంది. ఇదిగోండి మాకు 2 తరాల బ్యాక్ మా మామయ్య వాళ్ళ నాన్నకి పిల్లలు పుట్టకుంటే ఇక్కడ అనుకున్న తర్వాత పిల్లలు పుట్టారు. మేము పక్కా హిందూసే, ముస్లిమ్స్ అయితే కాదు. మళ్ళీ దర్గా చూసి మేము ముస్లిమ్స్ అనుకుంటారేమో, మేము పక్కా హిందూసే. కాకపోతే మాకు చాలా నమ్మకం అండి దేవుడు. మా మామయ్య వాళ్ళ నాన్నకి చాలా ఏళ్ళు పిల్లలు పుట్టలేదంట. పిల్లలు పుట్టకపోతే ఇక్కడికి వచ్చి అనుకున్న తర్వాత పిల్లలు పుట్టారంట. ఈ దేవుడు చాలా పవర్ఫుల్ అండి. ఈ ఊర్లో రెడ్డిస్ పిల్లల పేర్లైనా సరే ఈ దేవుడి పేరే కలుస్తుందండి. పిల్లలు పుట్టకపోతే అనుకుంటే మాత్రం ఖచ్చితంగా పిల్లలు పుడతారు. అంటే ఆ ఊర్లోనే నేను చూసాను, రెడ్డిస్ కూడా హుసేన్ రెడ్డి అలా పేర్లు ఉన్నాయండి. మా మామయ్య పేరు కూడా అదేనండి, హుసేన్ శెట్టి, హుసేన్ అని. తర్వాత ఇక్కడ కాళ్ళు కడిగేసుకున్నాము. మా మామయ్య పుట్టారని ఇక్కడ అనుకున్నాకే మా మామయ్య పుట్టారంట. అందుకనే మా మామయ్యకి ఈ దేవుడి పేరే పెట్టారు వాళ్ళ నాన్న. ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి ఇప్పుడు మనం దర్గాలోకి తీసుకొని వెళ్ళాలి. ఈ దేవుడి పవర్ నేను చూశాను. నేను కూడా అనుకునే జరుగుతాయి ఇక్కడ ఖచ్చితంగా. తర్వాత ఇక్కడ కొబ్బరికాయ కొట్టి మా హస్బెండ్ ఏమనుకున్నారు కానీ ఒక్క దెబ్బకే కొబ్బరికాయ పగిలింది. చూడండి మీరు కావాలంటే. మా ఆయన దండం పెట్టుకొని అలా కొబ్బరికాయ కొడతారు చూడండి. ఒక్క దెబ్బకే కొబ్బరికాయ పగిలింది. మా హస్బెండ్, నేను దండం పెట్టుకుంటున్నా. అది పీస్ తీసేసి కొట్టాలండి. దర్గాలో ఏంటంటే బ్యాక్ సైడ్ కానీ పీస్ ఉండకూడదు. పీస్ తీసేసి కొబ్బరికాయ కొట్టాలి. ఇదిగో చూడండి, ఒక దెబ్బకే కొబ్బరికాయ పగిలిపోయింది. సంకల్పం ఏం చేశారు కానీ గట్టిగా అలా అనగానే కొబ్బరికాయ పగిలింది. ఇంకా ఈ కొబ్బరికాయలు తీసుకొని మనం దర్గాలోకి వెళ్ళాలి. ఈ దర్గా లోపలికి వెళ్ళి కానీ ఆ రోజు ఈవినింగ్ అయిందండి మేము వెళ్ళేటప్పటికి. అందుకని అంత రష్గా లేదు. కానీ గురువారం వస్తే మాత్రం ఇక్కడ పొట్టేళ్ళకి వస్తా చాలా మనకి దర్శనానికి చాలా టైం పట్టింది. యాటపోతులు, పొట్టేళ్ళు మీకు చూపిస్తాను. దేవుడేనండి మా ఇంటి దేవుడు, చాలా పవర్ఫుల్ అండి. ఈయన పవర్ని అంటే చాలా, నేను ఏదనుకున్నా జరిగిపోద్ది. ఇక్కడికి వచ్చి ప్రశాంతంగా అలా 5 నిమిషాలు కూర్చున్నా చాలండి. ఇక్కడ చాలా పీస్ ఆఫ్ మైండ్ అనిపిస్తుంది. ఇక్కడ కొబ్బరికాయ ఇచ్చిన తర్వాత అలా అలా చదువుతున్నారు ఇక్కడ గుడి పెద్దలు. అలా చదివేసి మాకు ప్రసాదాన్ని ఇస్తారు. చదివేసినాం. అది 5 మినిట్స్ అలా చుట్టూ ప్రదక్షిణాలు వేసిన తర్వాత అక్కడ గంధము అవి ఇస్తారు. మనం లడ్లు అవి తెచ్చి ఇక్కడ ఇచ్చిన తర్వాత నిమ్మకాయలు అవి ఇచ్చిన తర్వాత ఈ దేవుడి దగ్గర పెట్టి అలా అయిపోయిన తర్వాత 5 నిమిషాలు మా ఆయన నేను ప్రశాంతంగా అలా కూర్చుంటాం. పీస్ ఆఫ్ మైండ్. అలా దేవుడి దగ్గర కూర్చుంటే అలా 5 మినిట్స్ కూర్చున్న తర్వాత మళ్ళీ లైట్ ఫెయిల్ అయిద్దేమో కొండఘాట్లో అని ఆ టెన్షన్తో ఈ దేవుడు రేవునూరు అని ఎలా పేరు వచ్చిందో కూడా మీకు చూపిస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లైక్ ఇచ్చి చూడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పెద్ద రేవు ఉంటుందండి, మంచినీటి రేవు. ఈ రేవులోకి ఎవరు దిగి కాళ్ళు చేతులు అలా కడగటం చేయరు. ఈ ఊరికి ఈ పేరు వచ్చింది ఈ రేవు గురించే. ఇవి ఊర్లో ప్రజలంతా ఇక్కడ వాటర్ తీసుకెళ్ళి తాగుతారండి. వాటర్ చాలా బాగుంటాయి. అందుకని ఈ రేవు వల్లనే ఈ ఊరికి రేవునూరు అని పేరు వచ్చింది. తాగడానికి ఊర్లో ప్రజలంతా ఇక్కడి నుంచి వాటర్ తీసుకెళ్తారు. ఇంకా మార్నింగ్ నేను వచ్చేటప్పుడే మా హస్బెండ్ కోసం ఉప్మా చేస్తే మార్నింగ్ ఒక బాక్స్ తీసుకొని వచ్చానండి. ఇంక ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఉప్మా తింటున్నారు. ఫ్యామిలీ ఉప్మా తిని బతికేస్తారు కదా కళ అని అలా వీడియో తీస్తున్నా. ఇంక ఈ రేవు దగ్గర అలాగా చల్లగా ప్రశాంతంగా ఉంటే నేనేం వాటర్ కూడా తాగాను కదండి ఈవినింగ్ చుక్కలు వచ్చేదాకా. మా హస్బెండ్ అక్కడ తింటా ఉంటే నేను ఈ రేవుని చూస్తే అలాగా ప్రశాంతంగా అలా కూర్చున్నాను.
కార్తీక మాసంలో వీడియో కాబట్టి. తర్వాత ఇంకా వెళ్తుంటే పచ్చని వరిమెల్ల మధ్యలో నేను ఇక్కడేనండి పుట్టింది. ఇక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్స్లో మా మా ఊరు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వస్తుంది. మేమిద్దరం అనుకోకుండా ఇక్కడే పుట్టాం, కానీ చుట్టాలైతే కాదు. మా హస్బెండ్ నంద్యాల జిల్లాలోనే పుట్టాడు, నేను నంద్యాల జిల్లాలోనే పుట్టాను. ఇద్దరు అవ్వగారులు ఇక్కడే. అయితే ఒకరికొకరు అసలు తెలియదండి. పెళ్ళయ్యే చుట్టాలైతే కాదు. తనది వేరే రూటు, నాది వేరే రూటు, కానీ ఇద్దరం పుట్టింది ఇద్దరం రాయలసీమ బిడ్డలమే. ఇంకా రిటర్న్ అయిపోయామండి మా ఊరికి మేము. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కళా తులసి బ్లాగ్స్.